ఎక్కడైనా కస్టడీలో పెట్టారేమో. సార్ సుబ్బారావు గారు, ఇప్పుడు సజ్జల భార్గవ్ కూడా ఎక్కడ కనపడట్లేదు ఈ మధ్య. అసలు ఆయన వెలుగులోకి ఎందుకు రావట్లేదని అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరి గురించి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారి గురించి కావచ్చు, మీలాంటి వారు ఎవరు బయటకు వచ్చి ఏం మాట్లాడినా సరే ఆ రోజున ఎంత పెద్ద ఎత్తున ఆ పార్టీ సోషల్ మీడియా నుంచి అంటే దుష్ప్రచారం చేయడం కావచ్చు, వ్యక్తిత్వ హననం చేయడం కావచ్చు, ఎలా పోస్టులు పెట్టించారో తెలుసు. ఇవాళ బయటకు వచ్చి కనీసం మాట్లాడాలి కదా. అంటే ఎందుకు కనపడకుండా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు? వీటన్నిటికీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతాయి, అరెస్టులు జరుగుతాయి, అందులో తాను కూడా అరెస్ట్ అవుతారన్న ఒక భయంతో ఎక్కడా కనపడకుండా తిరుగుతున్నారా? ఇక్కడ ఒకటండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ, నాని స్క్వేరా, వంశీ లాంటి వాళ్ళ, రాంబాబు లాంటి వాళ్ళ, ఇలాగా ఈవెన్ స్పీకర్ కూడా తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అదుపు లేకుండా మాట్లాడారు. ఈ రోజున ఆ రోజున రెచ్చిపోయి అధికార మతంతో, అధికార కన్ను మిన్ను కానక వ్యవహరించిన వ్యక్తులు ఈరోజు ఎవరు కూడా కనుచూపు మేరలో కనిపించట్లా. ఎక్కడున్నారో కూడా పాపం వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అర్థం కాని అయోమయ స్థితిలో ఈ రోజున ఉన్నారనేది వాస్తవం. రెండోది, అధికార మదంతో ఏవైతే అక్రమాలు చేశారో, ఏవైతే చట్ట వ్యతిరేక చర్యలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని అవన్నీ వెలుగు చూస్తే మేము కటకటాల వెనక వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్దని చెప్పేసి భయంతో ఎవరికొన్నారో కూడా, ఎక్కడున్నారో కూడా అడ్రస్లు తెలియకుండా కాపాడుకునే పరిస్థితి. ఈ రోజున ఆ రోజున సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పెట్టినా రంగనాయకం లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరిని వదలనా, అందరి మీద కేసులు పెట్టారు, పోలీసు వాళ్ళని ఉపయోగించి వేధింపులు చేశారు. అదే సోషల్ మీడియా సజ్జల భార్గవ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంతమంది మీద ఎంత అసభ్యకరమైనటువంటి ఈవెన్ హైకోర్టు న్యాయమూర్తుల మీద పెట్టినా కానీ, వాట్సాప్లో వాళ్ళని అవమానించే విధంగా పెట్టినా వాళ్ళ మీద ఏ చర్యలు లేవు కదా, మనం చూసాం. కానీ అవన్నీ కూడా ఈ రోజున ఫిర్యాదుల రూపంలో యాక్షన్లోకి వస్తే ఈ రోజున భార్గవ జైలుకోళ్ళకి వెళ్లాల్సిందే, సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి అనేకమైన అక్రమాలు కానివ్వండి, లేకుంటే చిత్తూరు జిల్లా భూ కబ్జాదారులు కానివ్వండి, ఎర్రచందనందారులు కానివ్వండి, మద్యంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున జైలు పోవాలి కావాల్సిందే. వీళ్ళు రాజకీయ నాయకులు, ఆనాటి పాలకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే పర్లేదు, వాళ్ళు వెళ్తూ వాళ్ళతో పాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే శ్రీలక్ష్మిని, మిగిలిన ఐఏఎస్ఎల్ని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి, శామ్యూల్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకెళ్లి ఇరికించాడో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కుంభకోణాల్లో భాగస్వాములుగా చేసి ఐపీఎస్ఎల్ని, ఐఏఎస్ఎల్ని వాళ్ళను కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతుంది అదే. భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే పనిచేశారో వీళ్ళు మన రాష్ట్రానికి రానివ్వకుండా కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అంటే అంత అసహ్యించుకునే పరిస్థితికి ఆల్ ఇండియా సర్వీస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి అధికారులు వ్యవహరించారనేది మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళు స్వామి భక్తి ఉండొచ్చు, పార్టీకి క్రియాశీలకంగా పనిచేయచ్చు, కానీ పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరు ఈ రాష్ట్రంలో అసలు వాళ్ళని టాలరేట్ చేయకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది కదా, డీజీపీ లాంటి వాళ్ళని కోర్టుకి పిలిచేసి సెక్షన్లు చదివించింది కదా, ఐఏఎస్లకు అనేక మందికి శిక్షలు వేసింది కదా. కానీ ఎందుకు వాళ్ళలో స్పందన లేదు? పాపం ఈ కాంతిరాణా టాటా గారు పోలీసు అధికారుల సంఘం తరఫున పాపం గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అనవసరంగా విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి. కానీ ఈ రోజున పోలీసు అధికారుల వ్యవహార శైలి ఈయనతో సహా క్రియాశీల కార్యకర్తలాగా పనిచేశారని తెలీదా?
ఈ రోజున ఆ అధికార సంఘం, ఆ రోజున వైఎస్ఆర్సీపీ అక్రమాలు చేస్తున్నప్పుడు ఐఏఎస్ అధికారుల సంఘాలు కానీ, పోలీస్ అధికారుల సంఘాలు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఏమైపోయారు? ఐఏఎస్ అధికారులు శిక్షలు విధించినా, కోర్టు తీర్పులు అమలు చేయొద్దని నిర్బంధం చేసినా పట్టించుకోవాలా. చివరికి ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయారు కదా. అంటే ఇక్కడ చాలా స్పష్టం, ఐఏఎస్లు ఐపీఎస్ల యొక్క వ్యవహార శైలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నిర్వీర్యం చేశారు, వాళ్ళని చేతకాని వాళ్ళుగా చేశారనేది నిర్ద్వందంగా మనం చెప్పొచ్చు. అందుకే ఈ రోజున 16 మంది ఐపీఎస్లు, అంటే డీజీపీ కేటగిరీ ఉన్న వాళ్ళిద్దరు, ఏషియన్ డీజీ కేటగిరీ ఉన్న వాళ్ళు ఒకళ్ళు, డిఐజీ కేటగిరీ ఉన్న వాళ్ళు, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ రోజున డీజీపీ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఉదయం సాయంత్రం వరకు కూర్చున్నామనే పరిస్థితికి వచ్చారంటే నిజంగా వాళ్ళకి అది సిగ్గనిపించట్లే వాళ్ళకి. కాబట్టి చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసాం కదా, సిఐడికి సంబంధించిన అధికారులు ఏం చేశారు? ఎడిషనల్ అడ్వకేట్ జనరల్తో కలిసి హైదరాబాదు, ఢిల్లీ వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెడతారా? చంద్రబాబు నాయుడు గారు నేరస్తులు అని చెప్పేసి. ఇటువంటి సాంప్రదాయం వాళ్ళ విధుల్లో భాగమా ఇది అసలు? అంటే వాళ్ళకి నచ్చినట్లు వ్యవహరించారు, చట్టం లేదు ఏం లేదు, వాళ్ళకి ఇష్ట రీతిన వాళ్ళకి కావాల్సినట్లుగా వ్యవహరించారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన కొనసాగించింది. ఇసుక, మద్యం, ఒకటి కాదులే, కలప, చివరికి ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉద్భవించలేదండి. మహిళల విషయంలో కూడా కుప్పల తెప్పలుగా ఆరోపణలు రావడం ఏ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలోనే ఇంతకు ముందు కూడా ఎప్పుడు లేదు. అదే అండి, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఇటువంటి సంఘటనలు, ఇప్పుడు వెలుగు చూస్తున్న సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలే. సరే, ఒక్క మాట సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఇది మొత్తం చేసి